రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు, ఉదయకాలపు సూర్యవందనాలు. జనసేన పార్టీ తరఫున నేను ఇప్పటి వరకు ఒక క్రియా వాలంటీర్గా వర్క్ చేశాను. అయితే ఈరోజు నేను ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆ అంశము మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25. ఎందుకు ఆర్టికల్ 25 గురించి ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్నానంటే, మా జనసేన పార్టీ అధ్యక్షులు సనాతన ధర్మాన్ని భుజాల మీద బాధ్యతగా తీసుకున్న సంగతి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజాస్వామ్యానికి అందరికీ తెలుసు. సో ఆర్టికల్ 25 అనేది ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న ప్రజలకు మత స్వేచ్ఛను ఇస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యంగా నైతికంగా ఉంటూ వాళ్ళ యొక్క మనస్సాక్షిని ఎరిగి వాళ్ళ యొక్క మత విశ్వాసాలని తెలియజేసుకొని నిర్వహించుకోవడానికి ఆర్టికల్ 25 అనేది అందరికీ సమానంగా స్వేచ్ఛను ఇచ్చింది. అయితే దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలామంది యువత కానీ ఇంకా కొంతమంది అయితే ఒక అపోహ అయితే పడుతున్నారు. మత స్వేచ్ఛ వలన రిజర్వేషన్ అనేది కోల్పోతాము, మత మార్పిడి జరిగి వేరొక మతాన్ని విశ్వసిస్తున్నప్పుడు రిజర్వేషన్ కోల్పోతామని చెప్పి అపోహ పడుతున్నారు. అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ ఎక్కడా కూడాను రిజర్వేషన్కి మత స్వేచ్ఛకు ఎటువంటి సంబంధం లేదు. రిజర్వేషన్ అనే పాయింట్స్ కానీ ఆ ఆర్టికల్ 25 ఎక్కడా మెన్షన్ చేయలేదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి. అయితే మా జనసేన పార్టీ అధ్యక్షులు సనాతన ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడిన ప్రతిసారి ప్రజాస్వామ్యంలో ఉన్న ఆ ప్రజలకు అర్థం కాక రకరకాలుగా అపోహలు చెందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా అధ్యక్షుల యొక్క దృష్టికోణం ఒకటే, ఆర్టికల్ 25 యొక్క రాజ్యాంగ దృష్టికోణం కూడా ఒకటే. ప్రజాస్వామ్యాన్ని క్రమబద్ధీకరించడం, నైతికత ఎదుగుదలకు దారి వేయటం, అదేవిధంగా ఎక్కడైతే లౌకికవాదులు వారి కార్యకలాపాలు అసాంఘికంగా వెళ్తాయో వాటిని క్రమబద్ధీకరించడం. సో ఇవన్నీ కూడాను ఆర్టికల్ 25 కింద వస్తాయి. ఆర్టికల్ 25 రాజ్యాంగం అనేది అధికారం ఉంది రాష్ట్రాలకు, వాటిని క్రమబద్ధీకరించుకోవటం, నైతికంగా అభివృద్ధి చెందటం, వాటిని క్రమబద్ధీకరించే అధికారం రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల్లో రాజకీయ వ్యవస్థలకు ఉంది. అందులో భాగంగానే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే ఈ మతం క్రమబద్ధీకరించే విషయంలోనే మత విశ్వాసం గురించి మాట్లాడారు. జనసేన పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్.